భారత రాజకీయాల్లో ఒక భారీ మార్పు రాబోతోంది. మన పార్లమెంటు స్వరూపాన్నే పూర్తిగా మార్చేసే ఒక పెద్ద ప్రతిపాదన ఇప్పుడు చర్చలో ఉంది. అసలు ఏంటిది? దీనివల్ల దేశ రాజకీయ భవిష్యత్తు ఎలా మారబోతోంది? పదండి, దీని గురించి వివరంగా తెలుసుకుందాం. సరే, ముందుగా ఈ ప్రతిపాదనలో అత్యంత కీలకమైన అంశం పార్లమెంటును భారీగా విస్తరించడం. ఇది మన రాజకీయ పటాన్ని పూర్తిగా తిరగరాసేంత పెద్ద మార్పు. 8 ఈ నంబర్ను బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇదే మన లోక్సభలో అంటే మన పార్లమెంటు దిగువ సభలో ఉండబోయే కొత్త ఎంపీల సంఖ్య. ఇది చిన్న మార్పేమీ కాదు. ఈ మార్పు ఎంత పెద్దదో చూడండి. ప్రస్తుతం లోక్సభలో 543 సీట్లు ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రతిపాదించిన దాని ప్రకారం అదేకంగా 816కు పెరగబోతోంది. అంటే దాదాపు 50% పెరుగుదలన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ప్రతి 2 ఎంపీలకు అదనంగా ఇంకొకరు రాబోతున్నారు. ప్రాతినిధ్యం విషయంలో ఇది నిజంగా ఓ విప్లవాత్మక మార్పు. అయితే ఇంత పెద్ద మార్పును ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు తెరపైకి తెచ్చారు? దీని వెనుకున్న అసలు కారణం ఒక చరిత్రాత్మకమైన చట్టం. కాని దాన్ని అమలు చేయడంలో ఒక పెద్ద చిక్కొచ్చి పడింది. ఆ చట్టమే 2023 మహిళా రిజర్వేషన్ చట్టం. మనందరికీ తెలిసిందే, ఎన్నో ఏళ్లుగా దీనికోసం ఎదురుచూస్తున్నాం. రాజకీయాల్లో మహిళలకు 3 వంతుల ప్రాతినిధ్యం కల్పించాలనేది దీని ముఖ్య ఉద్దేశం. అంటే ఈ చట్టం ప్రకారం పార్లమెంట్లో ప్రతి 3 సీట్లలో 1 సీటు తప్పనిసరిగా మహిళకే కేటాయించాలి. ఇది కేవలం అంకెల మార్పు కాదు, భారత రాజకీయాల్లో పవర్ బ్యాలెన్స్ను మార్చేసే ఒక కీలకమైన అడుగు. మరి అసలు సమస్య ఎక్కడొచ్చింది? చూడండి, ఈ చట్టాన్ని అమలు చెయ్యాలంటే 3 స్టెప్స్ పూర్తి కావాలి. ఫస్ట్, దేశవ్యాప్తంగా కొత్త జనాభా లెక్కలు తీసుకోవాలి. తర్వాత ఆ జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల సరిహద్దులను మార్చాలి. దీన్నే డీలిమిటేషన్ అంటారు. ఆ తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమలు చేయగలం. కానీ కరోనా మహమ్మారి వల్ల జనాభా లెక్కల ప్రక్రియే ఆలస్యమైపోయింది. ఇలాగే వెళ్తే ఈ ప్రాసెస్ అంతా పూర్తి కావడానికి 2030 దాటిపోతుందని ఒక అంచనా. అంటే మహిళా రిజర్వేషన్ కోసం ఇంకో దశాబ్దమాగాల్సొస్తుంది. దానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. అందుకే ఈ ఆలస్యాన్ని అధిగమించడానికి ఒక కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ ప్రాసెస్ను స్పీడప్ చేయడానికి వాళ్లు ఆలోచిస్తున్న ఆ స్మార్ట్ సొల్యూషన్ ఏంటో చూద్దాం. ఆ కొత్త ప్రతిపాదన ఏంటంటే, కొత్త జనాభా లెక్కల కోసం ఆగకుండా 2011 నాటి పాత జనాభా లెక్కలనే వాడుకుందామని. ఇలా చేస్తే ఈ ప్రక్రియ చాలా వేగంగా పూర్తవుతుంది. ఇక్కడ డీలిమిటేషన్ అంటే ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం. జనాభా మారుతుంది కదా, దానికి తగ్గట్టుగా నియోజకవర్గాల సరిహద్దులను మళ్లీ గీయడమే డీలిమిటేషన్. ఒక ఏరియాలో జనాభా పెరిగితే వాళ్లకి సరైన ప్రాతినిధ్యం ఉండాలి కదా, అందుకే ఈ మార్పులు చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారానే కొత్త సీట్లను రాష్ట్రాలకు పంచుతారన్నమాట. ఓకే, ఇదంతా బానే ఉంది. కాని ఈ కొత్త రాజకీయ పటం ఆచరణలో ఎలా ఉంటుంది? నంబర్స్ ఏం చెప్తున్నాయి? ఈ మార్పులు అమలైతే లోక్సభలో మొత్తం 816 సీట్లలో ఏకంగా 273 సీట్లు మహిళలకి రిజర్వ్ అవుతాయి. భారత పార్లమెంటు చరిత్రలో ఇంత పెద్ద సంఖ్యలో మహిళా ప్రతినిధులు ఎప్పుడూ లేరు. అయితే ఇక్కడ ఒక పెద్ద రాజకీయ సందేహం ఉండేది. ఏంటంటే, జనాభాను కంట్రోల్ చేసిన దక్షిణాది రాష్ట్రాలు జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే తమ రాజకీయ పలుకుబడిని కోల్పోతాయేమోనని. కాని ఈ కొత్త ప్రతిపాదన ఆ సమస్యకు చెక్ పెడుతోంది. ఎలాగంటే, ప్రతి రాష్ట్రంలోనూ సీట్లు దాదాపు ఒకే నిష్పత్తిలో అంటే దామాషా పద్ధతిలోనే పెరుగుతాయి. కాబట్టి ఏ రాష్ట్రానికి నష్టం జరగదు. సో ఈ ప్లాన్ ముఖ్య ఉద్దేశ్యం రాష్ట్రాల మధ్య బ్యాలెన్స్ కాపాడటమే. జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూసుకోవడం. దామాషా ప్రకారమే సీట్లు పెంచుతారు. అంతేకాదు, ఈ మార్పులు కేవలం లోక్సభకే కాదు, భవిష్యత్తులో రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా వర్తించే అవకాశముంది. సరే, ఇప్పుడు కొంచెం పెద్ద చిత్రాన్ని చూద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మనకు ఈ మార్పులు ఎందుకంత ముఖ్యం? ఈ ప్రతిపాదన వెనుకున్న అసలు లక్ష్యం ఇదే. 2029 లోక్సభ ఎన్నికల కన్నా ముందే ఈ భారీ మార్పులన్నింటినీ అమలులోకి తేవడం. అంటే ఇంకో 5 ఏళ్లలోపే మన పార్లమెంటు రూపురేఖలు పూర్తిగా మారిపోతాయన్నమాట. ఇది చాలా వేగవంతమైన చర్య. కాబట్టి అసలు మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇది. పార్లమెంట్లో ఎక్కువ సీట్లు
అందులోనూ మూడొంతుల మంది మహిళా ప్రతినిధులతో మన దేశ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఇది రాబోయే రోజుల్లో మనమందరం చూడబోయే ఒక చరిత్రాత్మక పరిణామం.